వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత 5 ఏళ్లుగా ఈ మహాపాపం నిరభ్యంతరంగా జరిగిపోయింది. హాట్ కామెంట్స్ చేసిన రమణ దీక్షితులు. జరిగిన 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి. బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యానికి మురళి బెదిరింపులు. తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్. తెలంగాణలో 3 రోజుల పాటు వానలు, అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని, కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు మాట్లాడుతూ, శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. దీనితో గత 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు. ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సత్యానంద రాయ్ హాజరయ్యారు. 2023కు చెందిన ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. 188 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో 54 మంది మహిళలు ఉన్నారు. ఏపీకి 4, తెలంగాణకు 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. माननीय प्रधानमंत्री जी का कहना है कि जहां भी आपकी तैनाती हो वहां की हर बात से आप अपनापन और गर्व की भावना विकसित करें. आप संविधान के संरक्षक हैं. हर नागरिक के साथ सम्मान से व्यवहार करें. आपके प्रत्येक कार्रवाई संविधान में निहित समानता, न्याय और मानवीय गरिमा के अनुरूप होनी चाहिए. हर नागरिक के साथ सम्मान से व्यवहार करें. आगे की चुनौतियां विकट हो सकती है, लेकिन आपका प्रशिक्षण और संकल्प भी उतना ही मजबूत है. जैसे ही आप प्रशिक्षण के इस चरण से बाहर निकलते हैं और कानून और व्यवस्था के संरक्षक के रूप में अपनी भूमिका निभाते हैं, ईमानदारी, साहस और करुणा के मूल्यों को अपने साथ रखें. अगर चुनौतियां भी आए तो आप अपने कुशल प्रशिक्षण, सेवा और सफलता के संकल्प से उसे हमेशा पराजित करेंगे. ऐसा मेरा विश्वास है. समस्या तो आएगी और जाएगी भी, लेकिन समाधान आपको हमेशा अपने साहस और समर्पण से ढूंढ ही लेना है. चूँकि आपको कानून की रक्षा करनी है एवं समाज और देश का विश्वास आप पर है और उस विश्वास को हमेशा बरकरार रखना है. मुझे पूर्ण विश्वास है कि आप तेज़ी से बदलती दुनिया की ज़रूरतों के अनुरूप कार्य करते हुए राष्ट्र की सेवा में हमेशा संकल्प के साथ काम करते हुए इसे सर्वोपरि रखेंगे. देश की आंतरिक सुरक्षा और समाज की बड़ी जिम्मेदारी आप पर है. इसके साथ ही जब भी आपको देश की सीमा की सुरक्षा की जिम्मेदारी मिले, वहाँ भी हर कसौटी पर आप
खरा उतरेंगे, भरोसा है। आपके प्रशिक्षण का प्रथम चरण पूरा करने पर एक बार फिर बहुत बहुत बधाई। आप हमेशा कामयाबी के ऊंचे शिखर पर हों। इसी शुभकामनाओं के साथ पूर्ण विश्वास है कि आप भारतीय पुलिस सेवा की गौरवशाली परंपरा को बनाए रखते हुए नया इतिहास रचेंगे। इसी अवसर पर मुझे महाकवि दिनकर जी की एक पंक्ति याद आती है, सेनानी करो प्रयाण अभय, सेनानी करो प्रयाण अभय, सारा इतिहास तुम्हारा है, अब नखत निशा के सोते हैं, अब नखत निशा के सोते हैं, सारा आकाश तुम्हारा है। जय हिंद, जय भारत। Thank you, sir, for your kind and blissful words. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ బజరంగ్ జూట్ మిల్ను యాజమాన్యాన్ని బెదిరించి సుమారు 60 నుంచి 70 కోట్ల విలువైన స్థలానికి యాజమాని అయ్యారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ జూట్ మిల్లు స్థలాలపై 2014-2019 మధ్య ఎన్నో వివాదాలు ఉండేవి. కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ ఆదిత్య ఇన్ఫ్రా సంస్థలో అపార్ట్మెంట్ల నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్నారు. మార్కెటింగ్ డైరెక్టర్గా చేరిన మురళీకృష్ణ బజరంగ్ సంస్థ యాజమాన్యాన్ని బెదిరించి డైరెక్టర్ అయ్యారు. అనేక వివాదాలు సృష్టించారు. 510 ఫ్లాట్లలో కేవలం 87 ఫ్లాట్లు మాత్రమే ఇచ్చేలా బజరంగ్ యాజమాన్యాన్ని చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులు విచారణ జరపాలని ధూళిపాల కోరారు. 12 కోట్ల 13 కోట్ల ఉంటే 60-70 కోట్ల ప్రాపర్టీ అది స్థలం వరకే. మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లో ఉన్న అంబటి మురళీకృష్ణ అంట ప్రాజెక్ట్ కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది. కో పార్ట్నర్ కింద స్థలం ఎవరిదో వాడు పోయారు. రెరా సిగ్నేటరీ కూడా బజరంగ్ జూట్ మిల్ వాళ్ళు ఉంటే ఇతన్ని కూడా సిగ్నేటరీ కింద పెట్టమని ఆర్డర్ ఇస్తారు రెరాలో. అదే విధంగా వాళ్ళు యాక్చువల్గా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాలేదు కాబట్టి ప్రాజెక్టు కుదించుకుందామని నిర్ణయించుకున్నారు. బజరంగ్ జూట్ మిల్ వాళ్ళు ప్రాజెక్టు కుదించుకుందామని నిర్ణయం తీసుకొని 3 టవర్ల బదులు 2 టవర్లే కట్టాలని నిర్ణయం తీసుకొని లాస్ట్ లోటస్ టవర్ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎమ్యూనిటీస్ బ్లాక్ వీటికి సంబంధించినవి కూడా ఆపేయాలని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఏదైతే కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేసే అంబటి మురళీకృష్ణకు సంబంధించిన కంపెనీకి నోటీసులు పంపించి మా పాత ఇప్పుడు ఏదైతే లోటస్ టవర్ ఏదైతే ఉందో అక్కడ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది వాళ్ళది, మా ఓల్డ్ గెస్ట్ హౌస్ పడగొట్టొద్దు, ఈ 2 టవర్ల వరకు మనం కంప్లీట్ చేద్దాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాలేదు, మా జూట్ మిల్ వ్యాపారం కూడా బాలేదు కాబట్టి ఈ 2 టవర్లే మనం కట్టి 3వ టవర్ ఆపుదామని నిర్ణయం తీసుకొని అతను కమ్యూనికేట్ చేస్తే అతను ఎందుకంటే యాజమాన్యానికి అంబటి మురళీకృష్ణ మాత్రమే తెలుసు ఈమెయిల్స్ ద్వారా, దాన్ని ఉపయోగించుకొని ఈ 2 వ్యక్తుల చేత రెరాలో కేసు వేయించాడు. కేసు వేయించి వాళ్ళని అక్కడున్న అధికారులని మేనేజ్ చేసి అధికారాన్ని ఉపయోగించి అదే విధంగా మెంబర్లుగా ఉన్న చందు సాంబశివరావు గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ప్రభుత్వం దాని మీద, ఎందుకంటే నేను ఇంకా వివరాలు చెప్తా. చందు సాంబశివరావు గారిని గుంటూరు తీసుకొచ్చి కూర్చోబెట్టి తమ లాయర్ల చేత ఈ ఆర్డర్ రాయించి ఇది రెరా ఆర్డర్ లాగా ముద్రయించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తులు కిక్కిరిసిపోయారు. గురువారం శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ కొనసాగింది. గురువారం స్వామివారిని 68,835 మంది భక్తులు దర్శించుకోగా అందులో 25,883 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21న నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఈ నెల 22న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వివరించింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.